ఎన్ఆర్టీ ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి మేమందరము కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఎంతో చొరవ తీసుకొని ఎంతో కష్టపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనూ అలాగే గల్ఫ్ ఎయిర్తోనూ సంప్రదించి చివరికి మామూలను ఇక్కడ దమ్మం తీసుకొచ్చి రేపు కొచ్చిన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే దమ్మము నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్. మరి ఒక్క ఖైరోకు మాత్రమే వెళ్తున్నాయి. ఇండియాకి కేవలము మా గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి వచ్చి మాత్రమే వెళ్తున్నది. మీరు చేసిన గొప్ప కార్యం కనుక వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, ఢిల్లీలో ఉన్న మినిస్టర్స్కి, ప్రజలకు కూడా మా హృదయపూర్వకమైన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మన భారతీయుల పట్ల వారు తీసుకున్న శ్రద్ధ చాలా అమోఘమైనది, ఘనమైనది కనుక వారు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్లో చిక్కున్న 59 మంది తెలుగు ప్రజలు ఏపీ ఎన్ఆర్ఐ టీడీపీ సంయుక్త సహకారంతో మంగళవారం రాత్రి క్షేమంగా బయలుదేరారు. సౌదీ అరేబియా దమ్మామ్ ఎయిర్పోర్ట్ నుండి వారు విమానంలో పయనమయ్యారు. యుద్ధం కారణంగా తాత్కాలికంగా నిలిచిన విమానాల రాకపోకలు పాక్షికంగా పునః ప్రారంభమైన నేపథ్యంలో గత 10 రోజులుగా బహ్రెయిన్తో పాటు వివిధ ప్రాంతాల్లో చిక్కున్న 59 మంది అక్కడి నుంచి సురక్షితంగా బయలుదేరారు. అక్కడ చిక్కున్న వారి పరిస్థితి మొదట బహ్రెయిన్లోని ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి తెలిసింది. వెంటనే వారు అధికారులకు సమాచారం అందించి తక్షణ సహాయం కోరారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్, సిఇఓ కృష్ణకుమార్ రంగంలోకి దిగి ఆయా దేశాల్లోని గుడ్విల్ రాయబారులను అప్రమత్తం చేశారు. గల్ఫ్ కౌన్సిల్ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడిన 6 గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం సుమారు 100 మంది ఏపీ ఎన్ఆర్టీఎస్ గుడ్విల్ రాయబారులు చురుకుగా పనిచేస్తున్నారు. ఈ వాలంటీర్లు ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన తెలుగువారికి ట్రాన్జిట్ వీసాల జారీకి సహకారం అంగీకరించారు. సౌదీ అరేబియాలోని దమ్మాం నుంచి విమానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వారికి స్థానిక రవాణాను కూడా ఏర్పాటు చేశాం. చిక్కున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలు, ఇతర లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్లు రాధాకృష్ణ తెలిపారు. తెలుగు పౌరులను సురక్షితంగా తరలించడానికి బహ్రెయిన్ టీం సభ్యులు రఘునాథ్ బాబు, హరిబాబు, శివకుమార్, సతీష్ శెట్టి, మోహన్, సతీష్ బోల్లా, జగదీష్, బాలకృష్ణ, సౌదీ టీం సభ్యులు ఖలీద్, సైఫుల్లా, జానీ షేక్, రంజిత్, ముజామిల్, జాకీర్ సారథి సహకారం అందించారు. తాము క్షేమంగా స్వస్థలాలకు వెళ్ళడానికి సహకారం అందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ టీం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత రాయబారులు, బహ్రెయిన్, సౌదీ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు సౌదీ నుంచి బయలుదేరిన తెలుగు పౌరులు కృతజ్ఞతలు తెలిపారు.